హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రోజు వీడియో ఏంటంటే నిరుద్యోగులకు 3 లక్షల ప్రభుత్వ రుణం ఏప్రిల్ 5 వరకు దరఖాస్తుల స్వీకరణ అనే దానిపై ఈ వీడియో. ఎవరైనా కొత్తగా మన ఛానల్ కి వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా టాపిక్ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అండగా నిలిచేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు రాయితీలో రుణాలు అందజేయనున్నట్లు ప్రకటించారు. ఈ పథకం ద్వారా దాదాపు 5 లక్షల మంది లబ్ధిదారులకు 6,000 కోట్ల రాయితీలు అందించనున్నారు. దీనిలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 5 వరకు యువత ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంటుంది. యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా స్థిరపడాలని సీఎం సూచించారు. రాజీవ్ యువ వికాసం పథకంలో లబ్ధిదారులను 3 కేటగిరీలుగా విభజించారు. కేటగిరీ 1 కింద ₹1,00,000 వరకు రుణం పొందే వారికి 80% రాయితీ లభిస్తుంది. కేటగిరీ 2 కింద ₹1,00,000 నుండి 2 లక్షల వరకు రుణం పొందే వారికి 70% రాయితీ లభిస్తుంది. ఇక కేటగిరీ 3 కింద 2 లక్షల నుండి 3 లక్షల లోపు రుణాలను మంజూరు చేసి 60% రాయితీ అందించనున్నారు. ఈ విధంగా పథకం ద్వారా నిరుద్యోగ యువత ఆర్థికంగా స్వయం పరిపూర్ణలవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ పథకం కోసం ప్రభుత్వం భారీగా నిధులను కేటాయించింది. ఎస్సీ ఆర్థిక సహకార సంస్థ 1,200 కోట్లతో, గిరిజన ఆర్థిక సహకార సంస్థ 360 కోట్లతో కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. అలాగే ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల పరిధిలో ప్రత్యేక అభివృద్ధి నిధులను వినియోగించి మరింత ఎక్కువ మంది లబ్ధిదారులకు ప్రయోజనం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీసీ కార్పొరేషన్ కార్యాచరణ ప్రణాళికను కూడా ఆమోదించడంతో బీసీ వర్గానికి చెందిన అత్యధిక మంది యువతకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు నిరుద్యోగ యువతలో ఆశలను రేకెత్తిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎటువంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారో వెంటనే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.